ఇప్పుడైతే మేము ఫుజైరా దగ్గరకైతే వచ్చాము. సో, ఈ ఫుజైరాలో ఒకటి రీసెంట్‌గా ఓపెన్ చేశారు ఫ్లవర్ ఫార్మ్ అనేది. సో, దాని పేరొచ్చేసి శాంటరోని అంట. సో, అదైతే చూద్దామని వెళ్తూ ఉన్నాము. యాక్చువల్‌గా వెళ్ళే దారిలో ఈ లొకేషన్ బావుందనేసి ఇంక అందరూ ఫోటోస్, వీడియోస్ తీసుకుంటుంటే మేము గూడా దిగామనమాట. సో, లొకేషన్ అయితే ప్లెజెంట్‌గా ఉంది. బావుంది. సో, ఇక్కడ కొన్ని కొన్ని కేవ్స్ కూడా పెట్టారు. సో, ఏమైనా తినాలనుకుంటే తినేసి లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, కార్ మేము మధ్యలో ఆపేసి ఈ లొకేషన్ దగ్గరకైతే వచ్చాము. దుబాయ్ నుంచి ఫుజైరాకెళ్ళాలంటే ఈజీగా 1½ అవర్ పైనే పట్టింది. మాకైతే 1:45 నిమిషాలైతే పట్టింది. సో, అయినా కూడా జర్నీ అయితే చాలా బావుండింది. సో, హాలిడేస్ వస్తే ఇంక లాంగ్ జర్నీస్ వెళ్ళాలనేసి అందరూ ప్లాన్ చేస్తారు. సో, ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళే ప్లేసెస్‌లో ఈ ఫుజైరా ఒకటనమాట. సో, ఫుజైరా, రాసల్ ఖైమా, హట్టా కూడా బావుంటుంది. యాక్చువల్‌గా జబల్ జైల్స్ కూడా బావుంటుందనమాట. సో, మేమైతే ఇప్పుడు ఫుజైరా కాబట్టి ఇక్కడేం పెద్దగా కొండలేం అవి కనిపించలేదు. సో, అంతా ఫ్లాట్‌గా ఉంది. అక్కడక్కడ కొండలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి లొకేషను. సేమ్ జబల్ జైల్స్‌కి వెళ్ళినట్టే ఉంది గానీ అంత పెద్ద కొండలేం లేవనమాట. సో, ఈ ఫుజైరాకెళ్తే ఇంకా దారి మధ్యలో ఏమీ ఉండవనమాట తింటూ వెళ్ళడానికి. సో, అన్నీ ఇంటి దగ్గర నుంచినే ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకోవాల్సి ఉంటదనమాట. సో, ఎలాగో లొకేషన్ బావుంది గదా! కార్ సైడ్ పెట్టుకొని ఫోటోలు తీసుకుందాం అనుకున్నాము. బట్ ఇక్కడ కారు సైడ్ పెట్టాలంటే చాలా భయపడ్డా నేనైతే. సో, ఎందుకంటే ఎక్కడ ఫైన్ పడుతుందని ఒకటి, తర్వాత ఇంత పెద్ద కొండల్లో మధ్యలో ఎవరు ఫోటోస్ తీసుకోలేదు. మేమే ఇంక దిగాలంటే భయపడ్డామనమాట. సో, మా నేహ అయితే ఫుల్లుగా పడుకునేసింది. మా సాధ్వి అయితే ఇంక మ్యాంగోస్ తీసుకున్నాం. దారి మధ్యలో మ్యాంగోస్ అమ్ముతూ ఉంటే తీసుకున్నామనమాట. సో, తింటూ వెళ్తున్నాము. సో, ఫుజైరా వెళ్తే మనకు చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే ఇప్పుడు శాంటరోని అనే ఫ్లవర్ ఫామ్‌కైతే వెళ్తూ ఉన్నాము. అది కూడా రీసెంట్‌గా వేశారనమాట. చాలా బావుంది అని చెప్తే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, దాన్నైతే చూసేసి ఇంకా బావుంది అని వెళ్తూ ఉన్నాము. యాక్చువల్‌గా జర్నీ కూడా చెప్పాను కదా! 1.45 మినిట్స్ అయితే పట్టిందనమాట మాకైతే. సో, ఇలా లాంగ్ జర్నీస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వెళ్తే చాలా బావుంటుంది. లేకపోతే ఈ జర్నీ టైమ్ అంతా బోర్ కొడతదనమాట. సో, మాకైతే చాలా బోర్ కొట్టింది. సో, చూసారు కదా! ఎంతసేపయినా 21 కిలోమీటర్స్ ఈ కొండల్లోనే వెళ్ళాల్సొచ్చింది మేమైతే. సో, ఫుడ్ అయితే మేము తినేసి బయలుదేరాము. యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూన్ 2కి అలా బయలుదేరాము. సో, ఎలాగో 4:30కి అలా రీచ్ అవుతామనేసి. సో, ఇంక దుబాయ్‌లో చూస్తే ఎండలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. అందుకని మేము ఈవినింగ్ బయలుదేరాల్సొచ్చిందనమాట. సో, ఈవినింగ్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఫ్లవర్ ఫామ్ ఎలాగో 1 అవర్‌లో కంప్లీట్ చేసేయొచ్చు శాంటరోని మొత్తము అనేసి ఇంకా ఇలా ప్లాన్ చేశామనమాట. లాస్ట్ టైం జబల్ జైల్స్‌కెళ్ళినప్పుడు ఫుడ్‌తో చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే అక్కడ ఏమీ ఫుడ్ దొరకలేదు. ఎంతసేపు ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఇంటి దగ్గరే మీల్స్ చేసేసాం కాబట్టి స్నాక్స్ ఇంగ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఏవైనా కానీ స్నాక్స్ తింటే సరిపోతదిలే అనేసి ఇంగ ఇలా ప్లాన్ చేశాము. సో, ఫైనల్‌గా అయితే శాంటరోనికైతే వచ్చాము. సో, చూద్దాం ఇక్కడ ఎలా ఉంది, ఏంటి, ఏమేం ఫ్లవర్స్ పెట్టారు, ఎలా డెకరేట్ చేశారు అనేది ఇక్కడ చూద్దాం. యాక్చువల్‌గా పార్కింగ్ లోపల కూడా ఉంది. బట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు కార్‌ని తీసుకురావాలంటే చాలా దుమ్ముగా ఉందనమాట. కార్ అంతా గలీజ్ అయిపోతుంది అనేసి మేము ఇంకా స్టార్టింగ్‌లోనే కార్ పార్క్ చేసి బయలుదేరాము. సో, మేమైతే ఫైనల్‌గా శాంటరోని లోపల దగ్గరకైతే వచ్చేసాము. ఇక టికెట్ అయితే పిల్లలకి ఫ్రీనే. సో, మనకైతే 10 ఏఈడీ ఉంది. సో, 2 టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. 20 ఏఈడీ పడిందనమాట. సో, మా నేహాకైతే తీసుకోలేదు నేను. సో, నేను మా హస్బెండ్‌కి ఇద్దరికి 20 దిర్హం ఇచ్చి పే చేశామనమాట. సో, ఫ్లవర్స్ చూస్తున్నారు కదా! ప్రతీదీ ఇంకా బాగా ఎండ ఉంది కదా! అందువల్ల వాడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో, డెకరేషన్ అయితే అదిరిందనమాట. ఒక్కొక్కటి సూపర్‌గా పెట్టారు. బట్ ఉండే కొద్ది ప్లేస్‌లో అయినా కూడా మంచిగా లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఫొటోస్‌కి, వీడియోస్‌కి చాలా బావుందనమాట. शुरू रे नेहा
సో ఈ శాంటరోని వచ్చేసి ఫుజేరాలో ఉందన్నమాట. సో చూడడానికి చాలా బాగుంది. ఇంకా చాలా రష్ కూడా ఉన్నారు. సో ఫొటోస్కి వీడియోస్కి కూడా లైన్ ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫోటో ఒక ప్లేస్లో తీసుకోవాలంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక మినీ జూ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ గోడ్స్ అంట, కోళ్ళు, తర్వాత వీటన్నిటిని పెంచుతూ ఉన్నారు. సో వాటికి ఫుడ్ కూడా ఇస్తారంట. మనం వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగానే ఉంది. మినీ జూ ఉంది, అలాగే ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్, పైన లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. రండి ఇంకా సో మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకా మంచి లొకేషన్స్ అయితే ఉంటుంది.